9 members అప్లై చేసుకుంటాం. మనం ఏమైనా ఫైనాన్షియల్ గా కూడా హెల్పింగ్ ఉందా మనది? ఎట్లా ఒకసారి చెప్పండి. సో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అండ్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్ 2 lakhs ఏ డిపార్ట్మెంట్ నుంచి? డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అండ్ హ్యాండిక్యాప్ అండ్ ఉమెన్ పారిశ్రామికవేత్తలు ఉంటారు సార్, ఎడ్యుకేటెడ్ ఉంది, జాబ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 2 lakhs వరకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు సార్ గవర్నమెంట్. 2 lakhs per shop. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. మిగిలినది మనం ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా వాళ్ళకి ఈ పోర్టల్లో 5 lakhs వరకు అవుతుంది. 5 lakhs వరకు అవుతుంది, విచ్ ఇంక్లూడ్స్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎవ్రీథింగ్, ఫిక్చర్స్ స్టాండింగ్ మొత్తం ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ సిస్టమ్ అండ్ ప్రింటర్. మీకు ఇప్పుడు డ్రగ్ లైసెన్స్, ఫార్మా లైసెన్స్ ఉందా? ఎవరు ఫార్మసిస్ట్? అండ్ అదర్వైజ్ వాళ్ళ సర్వీస్ మీరు ఎప్పటి నుంచి ఇది ఈ రోజైనా? 1 year సార్, 1 year అబౌవ్ సార్. 1 year నుంచి నడుపుతున్నా ఇక్కడే. ఎలా ఉంది మీ బిజినెస్? పర్లేదు సార్, అంటే కొంచెం అవేర్నెస్ కావాలి. డే సేల్స్ ఎంత ఉండొచ్చు? డే ఉండదు సార్, మంత్లీ అన్నీ ఉన్నాయి. యాంటీబయాటిక్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, పెయిన్ రిలీఫ్ కావచ్చు, షుగర్, థైరాయిడ్, యాంటీబయాటిక్స్, జనరల్ కోల్డ్ అండ్ కాఫ్, ఫీవర్. అండ్ ఇప్పుడు మనకు ఇది జనరిక్ షాప్స్ అని చెప్పి, జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పి అంటారు. సో ఈ జనరిక్ మెడికల్ షాప్స్ని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జన్ ఔషధి అని చెప్పి పిలుస్తున్నారు. మరి ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఫార్మా అనేది ప్రైవేట్ రంగంలో ఉంది. మెడిసిన్స్ తయారు చేయడం, ఆ కాంబినేషన్స్, మ్యానుఫ్యాక్చర్, ఇదంతా ప్రైవేట్ రంగంలో ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ప్రైవేట్ రంగంలోనే ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రైవేట్ రంగంలో ఉండడం వల్ల వాళ్ళకి పేటెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి పేటెంట్స్ కూడా ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాల వరకు అని ఆ పేటెంట్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 6 years, 10 years లైక్ దాట్ ఒక్కొక్క డ్రగ్ మీద. వాళ్ళు R&D వాళ్ళే డెవలప్ చేసినటువంటి డ్రగ్ మీద. సో ఈ పేటెంట్ ఉండడం వల్ల ఆ పేటెంట్ ఉన్నన్ని రోజులు వాళ్ళు అత్యధిక ధరకు దాన్ని అమ్ముకుంటారు. అంటే చాలా మంచి లాభాలతో, చాలా ఎక్కువ ధరతో వాళ్ళు అమ్ముకుంటారు. అంటే 10 రూపాయలు దాని విలువ ఉంటే 100 రూపాయలు కూడా అమ్ముకుంటారు. మరి ఆ పేటెంట్ లాకింగ్ పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత దాన్ని మనం జన్ ఔషధి అంటాం. అది పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. ఎవరైతే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినటువంటి ప్రైవేట్ కంపెనీకి దాని మీద ఇంకెటువంటి హక్కు లేదు. తర్వాత వాళ్ళకి ఇంక దాని మీద పేటెంట్ లేదు కాబట్టి అది జనాల్లోకి, పబ్లిక్ డొమైన్లోకి జన్ ఔషధిగా వచ్చేసింది. కాబట్టి ఆ 100 రూపాయలది 10 రూపాయలకి వస్తుంది. మరి జనాలలో ఒక అపోహ ఉండొచ్చు, నేను వెళ్ళి రిచ్గా ఉన్న షాప్లో వెళ్ళి తీసుకొని ఆ బ్రాండెడే నేను తీసుకొని ఇంటికి తెచ్చుకుంటే అదే నాకు పనిచేస్తుంది, ఇది నాకు జనరిక్ మెడిసినల్ షాప్లో నేను తెచ్చుకుంటే 100 రూపాయలది 10 రూపాయలకి దొరుకుతుంది. మరి మార్కెట్లో మనకు నిజమే కదా, యాక్చువల్గా 100 రూపాయలు చేసే వస్తువుని ఎవడన్నా 10కి ఇస్తున్నాడంటే మనం నమ్మకం ఉండదు మనం దాని మీద. ఓ ఇదేదో మోసం ఉంది, ఇది వేస్ట్ ఏమో అని అనుకుంటారు. అలా అనుకోవడం వల్లనే వీటికి ఆదరణ ఇంకా నడుస్తూ ఉంది, అంటే ఇంకొంచెం తక్కువగా ఉంది. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ అండ్ పట్టణ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఏ ఔషధం అయితే మీరు 100 రూపాయలు పెట్టి కొంటున్నారో ఇక్కడ 10 రూపాయలకి దొరుకుతుందో అది 100 రూపాయలు విలువ చేసేదే. దాని వెనకున్న రహస్యం ఏంటంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన కంపెనీలకు ఉన్న పేటెంట్ అనేది ఆ పీరియడ్ తొలగిపోయిన తర్వాత ఇది జనాల్లోకి రావడం. ఆ జనాల్లోకి రావడం వల్ల అంత చీప్గా ఈ మెడిసిన్ మనకు దొరుకుతుంది. ద సేమ్ మెడిసిన్ ఏదైతే మనం 100,000 పెట్టి కొన్నామో అదే మెడిసిన్, అదే కాంబినేషన్, అదే డ్రగ్, అదే కెమికల్. సో ఆ రకంగా ఉన్నదాన్ని ఇంత చీప్గా దొరికేటప్పుడు ఎవరైతే దీర్ఘకాలిక మధుమేహ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటారు, దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్తో బాధపడే వాళ్ళు ఉంటారు, క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, జ్వరాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వ్యాధులకి మీకు నెలకి 15, అంటే దీర్ఘకాలికంగా ఉండి రిటైర్డ్ పీపుల్ లాంటి వాళ్ళకి నెలకి 1500 నుంచి 5000 రూపాయలు మెడిసిన్స్కి ఖర్చు అవుతుంటే అదే జనరిక్ షాప్లో తీసుకుంటే మీ ఖర్చు 500 లోపల అయిపోతుంది, మీ మంత్లీ కావాల్సినటువంటి మెడిసిన్స్ ఖర్చు. కాబట్టి ఈ సందర్భంగా నేను జనం మొత్తం అందరికీ కూడా అవేర్నెస్ కలిగించేది ఏంటంటే, మీకు కావాల్సినటువంటి మందుల్ని మనకిప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన జిల్లాలో 8 షాపులు పెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన డిస్ట్రిక్ట్లో 8 షాపులు పెట్టింది ఈ జన్ ఔషధి అని. మన చీఫ్ మినిస్టర్ గారు కూడా దీన్ని బీసీ కార్పొరేషన్ కింద మన జిల్లాలో సుమారుగా 8 షాపులకి
బీసీ కార్పొరేషన్లో బీసీ పీపుల్ లేదా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందులో 50% సబ్సిడీ ఉంది. అందులో 50% వాళ్ళకి సబ్సిడీ కింద వెళ్ళిపోతుంది. దాదాపుగా 5 నుంచి 8 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఇస్తున్నారు. 8 lakh రూపీస్. 8 lakhsలో 4 lakh సబ్సిడీ పోతుంది. 4 lakh మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తున్న జన్ ఔషధిలో 2 లక్షల వరకు సబ్సిడీ ఉంది. మిగతాది లోన్ కింద ఇస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఫార్మా లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. డాక్టర్లు ఎక్కువగా ఉండి హాస్పిటల్ ఎక్కువగా ఉన్న చోట పెట్టుకుంటే మీకు సేల్స్ బాగుంటుంది, మీకు వచ్చే లాభాలు కూడా బాగుంటాయి. మరీ ముఖ్యంగా ప్రజలందరికీ 17 లక్షల పాపులేషన్ ఉన్నాం, అందులో 20% అయినా ఏదో ఒక మందులు కొనుక్కుంటున్నారు అని అనుకుంటే మీరందరూ కనుక ఈ జన్ ఔషధి నుంచి లేదా జనరిక్ మెడికల్ షాప్స్ నుంచి కొనుక్కుంటే మీ ఖర్చు అనేది 15%కి వెళ్ళిపోతుంది మీరు పెట్టుకునేటువంటి మందుల ఖర్చులో. కాబట్టి ఇది ప్రజలందరూ గుర్తెరిగి మీ ఖర్చును కూడా తగ్గించుకొని దీని ద్వారా వచ్చే లాభాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.